చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు రెయిన్బో క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర చెల్లెలు నాగప్రసన్న జ్ఞాపకార్థంగా స్థానిక జగన్నాథపురం వంతెన వద్ద సాయిబాబా గుడిలో 100 మంది యాచకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని క్లబ్ ప్రెసిడెంట్ బాలా త్రిపుర సుందరి తెలిపారు. 3 సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారికి గురై తండ్రిని చెల్లెను కోల్పోవడం జరిగిందని, అప్పటి నుండి తనకి తోచినంతలో పేదవారికి సహాయం చేస్తూ ముందుకు సాగడం జరుగుతోందని లక్ష్మీ నాగేంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోన్ చైర్పర్సన్ దుర్గా సుభద్ర పాల్గొని ప్రసన్న ఆత్మకి శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తన ఆశయంతో మరింత మంది అభాగ్యులకు అండగా నిలిచి ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు రేవతి, హేమలత, దీపిక, మణి, లక్ష్మి, సుందరి, నాగేంద్ర, సుభద్ర, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ క్లబ్ కాకినాడ రెయిన్బో క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి గుడి పక్కన ఉన్న సాయిబాబా టెంపుల్లో లక్ష్మీ నాగేంద్ర గారి వాళ్ళ సిస్టర్ యొక్క జ్ఞాపకాలతో ప్రకారం అన్నదానం చేయడం జరిగిందండి. జెడ్సీ నాగేంద్ర గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని చెప్పేసి అందరికీ నమస్కారం. నా పేరు సుందరి. ఈరోజు అలయన్స్ రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో జెడ్సీ లక్ష్మీ నాగేంద్ర గారి సిస్టర్ ప్రసన్న గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జగన్నాథపురంలో ఉన్న సాయిబాబా గారి గుళ్ళో 100 మందికి భోజనాలు పెట్టడం జరిగింది. బతికున్న వాళ్ళకి ఈ రోజుల్లో చూసుకోలేనప్పుడు చనిపోయినా కూడా వాళ్ళ చెల్లిని గుర్తు చేసుకుని ఇంత మంచి కార్యక్రమం చేసిన లక్ష్మీ నాగేంద్ర గారికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ మా రెయిన్బో క్లబ్న ధన్యవాదాలు. ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.